హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వేంపల్లిలో ఉన్న విఆర్ చికెన్ సెంటర్కి అయితే మేము వెళ్ళాము. సో అక్కడ చికెన్లో చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకైతే చికెన్ పకోడీ, చికెన్ పాల్స్, తర్వాత చికెన్ లెగ్ పీస్, వింగ్స్, తర్వాత కేఎఫ్సి చికెన్ అండ్ షవర్మా, బర్గరు, శాండ్విచ్, ఇలా చాలా ఉన్నాయి. మేమైతే ఫస్ట్గా చికెన్ షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ షవర్మాను చాలా అంటే చాలా నీట్గా కూడా మాకు ఇచ్చాడు. అండ్ ఆ రోటీ తీసుకొని అందులో బాగా మైనస్ వేసి చికెన్ అయితే బాగా చిన్నగా తరిగి మాకైతే ఇచ్చాడు. తర్వాత వచ్చేసి చికెన్ శాండ్విచ్ అనమాట. ఈ చికెన్ శాండ్విచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అస్సలు నేనైతే ఈ టేస్ట్ ఇక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఆ బ్రెడ్ మీద మైనస్ వేసి దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసి చిన్నగా తరిగిన ఆనియన్స్ అందులో పెట్టేసి, తర్వాత బాగా చిన్నగా తరిగిన చికెన్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా బాగా దాని మీద పెట్టేసి చిన్నగా తరిగిన ఆనియన్స్, చిన్న తరిగిన టొమాటోస్ అండ్ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర చీజ్ పైన పెట్టేసి బాగా కాలుతున్న ప్యాన్లో పెట్టేసి మాకైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయించాడు. వెయిట్ చేయడం అంటే ఏం లేదు, చాలా తొందరగా అయిపోయింది. సో ఇక్కడ వీళ్ళు కూడా యూట్యూబ్ వీడియోస్కి అప్లోడ్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అక్కడ ట్రై చేయండి. ఇది వచ్చేసి లొకేషను వేంపల్లిలో 4 రోడ్ సర్కిల్ దగ్గర. పులివెందుల నుంచి వస్తే మీకు స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు. ఆ రోడ్లో వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ షాప్ అయితే వస్తుంది. సో టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్, అసలు పేరు పెట్టేదానికి లేదు. అక్కడ సర్వ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. విత్ రీజనబుల్ ప్రైస్తో కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఆ శాండ్విచ్ బాగా కట్ చేసి అందులో 2 కెచప్ ప్యాకెట్స్ వేసి మాకైతే ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి చికెన్ షవర్మా కూడా మేము అక్కడే తిన్నాము. సో టేస్ట్ విషయానికి వస్తే చికెన్ షవర్మా చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది. ఆ తర్వాత శాండ్విచ్ కూడా, ఆ శాండ్విచ్ని ఆ కెచప్లో ముంచుకొని తింటూ ఉంటే టేస్ట్ నా భవిష్యత్. సో మీరు కూడా ఒకసారి వేంపల్లి వెళ్తే అక్కడ ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.